ఎంకన్న ప్రసాదాన్నే కల్తీ చేసిర్రు అనే ముచ్చట ముఖ్యమంత్రి బాబు సార్ నోటెంటనే బయటకొచ్చేటాళ్లకు చాలా మందికి మనసున పడతలేదు. ఇప్పుడు అయ్యో గట్ల చేసిర్రా, గంత పాపం చేసిర్రా అని తీరొక్క తీర్ల మాట్లాడుకుంటుర్రు. అట్లనే పార్టీల నడుమ రాజకీయం కూడా జోరుగా నడుస్తుంది. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎత్తెత్తిపోసుకుంటుర్రు. దేశం అంతా ఇప్పుడు గిదే రచ్చ నడుస్తుంది. లీడర్ల ముచ్చట్లయితే తీరుగున్నాయి. దేశమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎంకన్న లడ్డూ ప్రసాదం ముచ్చట్లే నడుస్తున్నాయి. ఎవళ్ళ నోటెంట చూసినా అయ్యో గట్ల చేసిర్రాట, ఇట్లా చేసిర్రాట అనే మాటలే ఇనొస్తున్నాయి. మరి ఏం తిప్పలొచ్చినా ఆయనకే చెప్పుకుంటాం. అసోంటి 7 కొండల ఎంకన్నకు పెట్టే ప్రసాదాన్ని ఆల్క తక్కువ నెయ్యితో తయారు చేసి ఆగం పట్టించిండ్రని అంటే ఎవరికైనా బాధ అవుతుంది, కోపం వస్తుంది. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు లడ్డూ ప్రసాదం మీద రాజకీయం గట్టిగా నడుస్తాంది. ఓ దిక్కు సర్కారోళ్ళు ఎంతటోళ్ళనైనా ఇడిచిపెట్టేది లేదంటారు. సీఎం బాబు సారు ఆఫీసర్లు మంత్రులతోని మీటింగ్ అయ్యి ప్రసాదం కల్తీ వెనక ఎవరెవరు ఉన్నారో అందరిని బయటికి గుంజుర్రి అన్నట్టు గట్టిగా చెప్పిండట. ఎమ్మటే టీటీడీ ఈఓ సారు మైకుల ముంగటికొచ్చి కల్తీ జరిగింది కరంగ ముచ్చట్నే అని చెప్పిండు. టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు, అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు. కానీ టీటీడీకి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్ లో ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి. ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్ లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది, చేసుకోవచ్చు. కానీ కారణాలు తెలియదు. కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చెయ్యలేదు. దానివల్ల అది ఒకటి. తర్వాత అడల్ట్రేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అడల్ట్రేషన్ టెస్టింగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ 75 లక్షలు ఖర్చు అవుతుంది. 75 లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు. అది ఉండుంటే సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. అటు ప్రకాశం జిల్లా టూరుకు పోయిన ముఖ్యమంత్రి సారు లడ్డూ ముచ్చట్ల మీద ఏమన్నాడో చూడర్రే. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచారు, మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా. ఇంకో దిక్కు ప్యాన్ పార్టీ వాళ్ళే అంత చేసిండ్రని అంటారు కాబట్టి మాజీ సీఎం జగనాల్ సార్ బయటికి వచ్చిండు. ఆయన ఏమన్నాడో చూడర్రే. టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, భక్తులకు అవి పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? కాదన్నట్టు వట్టిగా బట్టగాల్సి మీదేస్తాండ్రు అని ప్యాన్ పార్టీ వాళ్ళు కోర్టుకు కూడా పోయినరు. ముచ్చటిన్న కోర్టు సార్లు బుధవారం నాడు మాట్లాడతామన్నారట. ఇక ఒక్కళ్ళని కాదు, దేశం అంతటా ఇప్పుడు లడ్డూ ముచ్చటనే నడుస్తాంది. షర్మిలక్క మైకుల ముంగటికొచ్చి తప్పు చేసిన వాళ్ళని గట్టిగా అరుచుకోవాలి అన్నట్టు మాట్లాడింది. అటు తెలంగాణ లీడర్లు కూడా సిబిఐ విచారణ చేపియాలని అడిగినరు. మంత్రి లోకేష్ సారు ప్యాన్ పార్టీ వాళ్లకు ప్రమాణం చేద్దాం పాండ్రి అని సవాల్ ఇసిరిండు. ఇట్లా లడ్డూ లడాయి గట్టిగా అయితాంది. మరి ఆఖరికి ఏం చేస్తారో, ఎవలది తప్పని తేలుస్తారో చూసుకుంటా పోవాలే గాని దేవుని ప్రసాదంలో అవి ఇవి కలిపినరనే ముచ్చట్లు భక్తులను బాగా బాధ పెడుతున్నాయి ఇప్పుడు.